నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ముస్లిం దేశమైన పాకిస్తాన్లో హిందువుల మైనారిటీ తక్కువే ఉన్నప్పటికీ అక్కడ కూడా కొన్ని హిందూ దేవాలయాలు ఉన్నాయి. కానీ ఉగ్రవాదుల వల్ల అక్కడికి హిందువులు ధైర్యంగా వెళ్ళడానికి వెనకడుగు వేస్తున్నారు. ఇక మనలో చాలా మందికి 18 శక్తిపీఠాలు ఉన్నాయని తెలుసు గాని లలితా సహస్రనామావళిలో మాత్రం 51 శక్తిపీఠాలు ఉన్నట్లు ప్రస్తావించారు. ఇక అలా 51 శక్తిపీఠాల గురించి ప్రస్తావించినప్పుడల్లా బలూచిస్తాన్లో ఉన్న హింగ్లాజ్ మాత ఆలయమే గుర్తొస్తుంది. ఇక 1973 నుండి బలూచిస్తాన్ పాకిస్తాన్ నుండి వేరు కావాలని, స్వతంత్ర దేశంగా ఉండాలని ప్రయత్నిస్తున్నప్పటికీ అది సాధ్యం కాలేదు. కానీ ఇప్పుడు ఆపరేషన్ సింధూర్ తర్వాత బలూచిస్తాన్ స్వతంత్ర దేశంగా మారినప్పటికీ త్వరలో అఫీషియల్గా అనౌన్స్ చేయబోతున్నట్లు తెలుస్తుంది. దీంతో భారతదేశంలో ఉన్న హిందువులంతా హింగ్లాజ్ మాతా దేవాలయానికి వెళ్లి దర్శించుకోవచ్చని, ఇక పైన ఎటువంటి సమస్య ఉండదని బలూచిస్తాన్ నాయకుల నుండి వార్తలు బయటికి రావడంతో హిందువులంతా హింగ్లాజ్ మాతా గురించి తెలుసుకోవడానికి ఆసక్తి చూపిస్తున్నారు. ఎన్నో టీ రుచులతో మీరు అలసిపోయి ఉంటారు. అందుకే మీకోసం బేబర్ చాక్లెట్ ని తీసుకొస్తున్నాం. ఇది రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం. ఇందులో ఉండే ఫ్లవనాయిడ్లు రక్తనాళాలని వృద్ధి చేసి గుండె ఆరోగ్యాన్ని పెంచుతుంది. చాక్లెట్ టీ తాగడం ద్వారా ఒంట్లో కొవ్వు పెరగడాన్ని నియంత్రిస్తూ మతిమరుపుని కూడా తగ్గిస్తుంది. అమెజాన్, ఫ్లిప్కార్ట్ లో కూడా అవైలబుల్ గా ఉన్నాయి. కానీ మన వెబ్సైట్ లో ఆర్డర్ చేసుకుంటే మంచి ఆఫర్స్ ఉన్నాయి. ఇక వివరాల్లోకి వెళితే, దక్ష ప్రజాపతి అనే రాజు యొక్క కుమార్తె సతీదేవి కైలాస పర్వతం వద్దున్న పరమేశ్వరుని చూసి అతనితో ప్రేమలో పడి అతన్ని పెళ్లి చేసుకోవాలనుకుంటుంది. అయితే శివుడిని వివాహం చేసుకోవడం మాత్రం సతీదేవి తండ్రికి ఇష్టం ఉండేది కాదు. ఎందుకంటే ఇల్లు వాకిలి లేని అతనికి తను అల్లారు ముద్దుగా పెంచుకున్న కూతుర్నివ్వడం ఇష్టం లేక వారి పెళ్లికి ఒప్పుకోలేదు. అయినా కూడా తండ్రి మాటల్ని పట్టించుకోకుండా సతీదేవి ఇంట్లో నుండి పారిపోయి పరమేశ్వరుని పెళ్లి చేసుకుంది. ఇక ఈ విషయం తెలిసి దక్ష ప్రజాపతి కోపంతో బృహస్పతి యాగాన్ని మొదలుపెట్టాడు. అలా ఈ యాగానికి సకల దేవతల్ని ఆహ్వానించిన తన కూతుర్ని, అల్లుడు శివుడిని మాత్రం ఆహ్వానించాడు. కానీ పుట్టింటి మీదున్న మమకారంతో సతీదేవి ఆ యాగానికి వెళ్లాలని పట్టుబట్టుకొని కూర్చున్న శివుడు మాత్రం తమకి పిలుపు రాకుండా అక్కడికి వెళ్లడం మంచిది కాదని, అలా వెళ్తే మర్యాద ఉండదని ఎంత నచ్చజెప్పినా సతీదేవి వినకపోవడంతో శివుడికి వేరే దారి లేక సతీదేవిని పుట్టింటికి పంపిస్తాడు. కానీ శివుడంటే ఇష్టం లేని దక్షుడు కూతుర్ని చూడగానే ఆమెను నోటికొచ్చినట్లు తిడుతూ అందరి ముందు అవమానించడంతో ఆ అవమానాన్ని సహించలేని సతీదేవి యజ్ఞంలో పడి ప్రాణత్యాగం చేస్తుంది. ఇక సతీదేవి మరణ వార్త విన్న శివుడు కోపంతో ఊగిపోయి శివతాండవం చేస్తూ దక్ష యజ్ఞంని భగ్నం చేసి సతీదేవి మృతదేహాన్ని తీసుకొని నెలలు, సంవత్సరాల ప్రపంచం అంతా తిరుగుతూనే ఉంటాడు. ఇక ఆమె దేహానికి అంత్య సంస్కారాలు చేయకుండా, కార్యం నిర్వహించకుండా ఉండడంతో దేవతలందరూ విష్ణుమూర్తి దగ్గరికి వెళ్లి మొరపెట్టుకోగా వారి ప్రార్థనల మేరకు శ్రీ మహావిష్ణువు తన సుదర్శన చక్రంతో సతీదేవి దేహాన్ని ఖండఖండాలుగా చేయగా ఆ శరీర భాగాలు పడిన ప్రదేశాలే శక్తిపీఠాలుగా మారి భక్తులు, ముఖ్యంగా తంత్ర సాధువులకి, యోగులకి ఆరాధన క్షేత్రాలుగా మారాయి. ఇక వాటిలో తలభాగం హింగోలం అనే ప్రదేశంలో పడగా అదే ఇప్పుడు బలూచిస్తాన్లో ఉన్న హింగ్లాజ్ దేవి శక్తిపీఠంగా మారింది. కానీ 1947 నుండి భారత్కి, పాకిస్తాన్కి ఉన్న విభేదాల కారణంగా అక్కడికి హిందువులు వెళ్ళలేకపోతున్నారు. ఇదిలా ఉంటే ఇప్పటికే 4 సార్లు భారత్ పాక్ మధ్య యుద్ధం జరగగా అన్ని యుద్ధాల్లోనూ భారతే గెలుస్తూ వచ్చింది. ఇక ఆ యుద్ధాల్లో పాకిస్తాన్ లక్షల మంది ప్రజల్ని, సైనికుల్ని కోల్పోవడంతో తమకి యుద్ధం చేసే సత్తా లేక ఆపరేషన్ సింధూర్ తర్వాత ఇండియా మీద న్యూక్లియర్ బాంబు వేస్తామని బెదిరించడం మొదలెట్టారు. అయితే ఈసారి జరిగే యుద్ధంలో మరణాల సంఖ్య లక్షలు, కోట్లు దాటుతాయేమో అని భయపడిన పాకిస్తాన్, బలూచిస్తాన్లో ఉండే ముస్లిం స్త్రీలు హింగ్లాజ్ మాత ఆలయానికి వెళ్లి యుద్ధం జరగకూడదని ప్రార్థనలు చేస్తున్నారని, వారికి అక్కడున్న పూజారులు కూడా సహకరిస్తున్నారనే వార్తల్ని ఇంటర్నేషనల్ మీడియా ప్రకటించింది. అంతేకాకుండా 5000 సంవత్సరాల ముందు కట్టిన ఈ గుడిని దర్శించుకుంటే ఆ అమ్మవారు మనలోకి ఒకసారి వచ్చి వెళ్లిన ఫీలింగ్ కలుగుతుందని అక్కడికి వెళ్ళొచ్చిన చాలా మంది చెబుతూ ఉంటారు. ఇక మన దేశం నుండి కూడా కొంతమంది భక్తులు ప్రాణాలకి తెగించి పాకిస్తాన్కి వెళ్లి దర్శించుకొని రావడం చూసిన కొంతమంది ఉగ్రవాదులు సహించలేక
అమ్మవారి గుడి మీద దాడి చేసి గుడిని మరియు విగ్రహాన్ని కూడా కొంతవరకు ధ్వంసం చేయడం జరిగింది. ఇక అలా డ్యామేజ్ చేసిన ఉగ్రవాదులకి కొన్ని రోజుల్లోనే చేతులు కాళ్ళు పడిపోతే మరికొంతమంది కొన్ని జబ్బులతో మరణించడంతో హింగ్లాజ్ మాత చాలా పవర్ఫుల్ అని, ఆమె జోలికి వెళ్ళకూడదని హిందువులతో పాటు ముస్లింలు కూడా ఆ దేవతని నమ్ముతూ భక్తి శ్రద్ధలతో దర్శించుకుంటూ వస్తున్నారు. కానీ బలూచిస్తాన్ పాకిస్తాన్ కంట్రోల్లో ఉండడంతో ఉగ్రవాదుల దాడికి కొంత డ్యామేజ్ అయిన గుడికి మరమ్మతులు చేపించాలని బలూచిస్తాన్ నాయకులు పాకిస్తాన్కి రిక్వెస్ట్ చేసుకున్నా వారు దాన్ని పట్టించుకోలేదు. ఇక ఆ ఆలయం ఎంతో పవిత్రమైనదని, దాని బాగోగులు తామే చూసుకుంటామని, తమకి అప్పగించమని, దాని ద్వారా ఇండియా నుండి వచ్చే భక్తుల సంఖ్య పెరిగి అక్కడి ప్రజలకి ప్రభుత్వానికి కొంత ఆదాయం వస్తుందని చెప్పిన పాకిస్తాన్ మాత్రం ఆ మాటల్ని పెడచెవన పెడుతూ వచ్చింది. ఇక ఈ విషయం మీదనే పాకిస్తాన్కి బలూచిస్తాన్కి చాలాసార్లు యుద్ధం జరగగా అందులో తమకి స్వాతంత్రం కావాలని, ప్రత్యేకంగా ఉంటామని చెప్పినా ఎలాంటి ప్రయోజనం లేకుండా పోయింది. ఇక ఈ క్రమంలోనే కొంతమంది ఉగ్రవాదులు కాశ్మీర్కి వచ్చిన 26 మంది టూరిస్టులని ఈ భూమి మీద లేకుండా చేయడంతో ఆగ్రహానికి గురైన భారత ప్రభుత్వం ఆపరేషన్ సింధూర్తో పాకిస్తాన్కి బుద్ధి చెప్పాలనుకుంది. ఇక ఈ విషయం తెలుసుకున్న బలూచిస్తాన్ నాయకులు ఈ యుద్ధంలో ఇండియాకి సపోర్ట్ చేస్తామని అఫీషియల్ గా వెల్లడించడంతో ఇండియా ఒకవైపు డ్రోన్ మిసైల్స్ తో పాక్ ని నాశనం చేస్తే మరోవైపు బలూచిస్తాన్ ఆర్మీ కూడా వరుసపెట్టి పాక్ ఆర్మీ ఆఫీసర్లను లేపేశారు. ఇక యుద్ధం సమయంలో అక్కడున్న ముస్లింలు, హిందూ స్త్రీలు ఆ యుద్ధం ఆగిపోయి తమ దేశానికి స్వాతంత్రం రావాలని, ఏ ప్రాణ నష్టం జరగకుండా ఉంటే ప్రతి సంవత్సరం జాతర జరిపిస్తామని హింగ్లాజ్ మాతకి పూజలు చేస్తుంటే ఇండియాలో మాత్రం యుద్ధం జరగాలని, అందులో ఇండియానే గెలవాలని భారత ప్రజలు పూజలు చేయడం జరిగింది. ఇదిలా ఉంటే పాకిస్తాన్ ఇండియా తమపై యుద్ధం చేస్తే తమ దగ్గరున్న అణుబాంబులతో దాడి చేస్తామని చెప్పడంతో అందరూ ఒక్కసారిగా షాక్కి గురయ్యారు. కానీ ఉన్నట్టుండి పాకిస్తాన్ కాళ్ళబేరానికి రావడంతో అందరూ ఆశ్చర్యానికి గురయ్యారు. ఇక అందులో ఎంత నిజం ఉందని పరిశీలించగా పాకిస్తాన్ తయారు చేస్తున్న అణుబాంబులు కిరాణా హిల్స్ కొండ ప్రాంతంలో దాచారని తెలుసుకున్న ఇండియన్ ఆర్మీ ఆపరేషన్ సింధూర్ ద్వారా పాకిస్తాన్లోని కిరాణా హిల్స్ కొండ ప్రాంతంలో బాంబులు వేయడంతో వాటి ద్వారా అణుబాంబులు డ్యామేజ్ అయ్యాయని, దీనివల్ల పాకిస్తాన్ వరల్డ్ మ్యాప్ లో లేకుండా పోతుందనే వార్తలు బయటికి వచ్చాయి. ఇక భారత్ ఎయిర్ ఆపరేషన్ డైరెక్టర్ మార్షల్ ఏకే భారతి గారు ఈ వార్తల్ని ఖండిస్తూ తాము పాక్ అనుస్థావరాల జోలికి వెళ్లలేదని, అవి సేఫ్గానే ఉన్నాయని, ఆ ఆయుధాలున్న ప్రాంత సమీపంలోనే అటాక్ చేశారని, పాకిస్తాన్కి ఇది ఒక స్వీట్ వార్నింగ్ అని, ఒకవేళ తాము అణుబాంబులున్న చోట దాడులు చేసుంటే పాకిస్తాన్ మొత్తం నాశనమయ్యేదని, పాకిస్తాన్ మన దేశంపై అణు ఆయుధాలు ప్రయోగించడం పక్కన పెడితే వారి సొంత దేశమే ప్రపంచ పటంలో కనిపించకుండా పోయే పరిస్థితి ఉందని, తాము కేవలం ఆపరేషన్ సింధూర్ ద్వారా 120 మంది ఉగ్రవాదుల్ని మాత్రమే హతమార్చినట్లు మార్షల్ ఏకే భారతి గారు చెప్పుకొచ్చారు. ఇక ఇండియా చేసిన ఈ ఆపరేషన్తో పాకిస్తాన్ మాత్రమే కాకుండా యావత్ ప్రపంచం ఒక్కసారిగా ఉలిక్కి పడింది. దీంతో ఎప్పుడైతే పాకిస్తాన్ భయపడి అమెరికాను శరణు కోరిందో వెంటనే అమెరికా నుండి ఒక స్పెషల్ ఎయిర్ క్రాఫ్ట్ పాకిస్తాన్లోని కిరాణా హిల్స్ ప్రదేశంలోకి వచ్చి సర్వేలెన్స్ చేయగా అక్కడ అణుబాంబులు లీక్ అవ్వలేదని, మరోసారి అటాక్ జరిగితే పాకిస్తాన్ పూర్తిగా నాశనమవుతుందని చెప్పడంతో అమెరికా భారత్తో సంప్రదింపులు జరిపి సీజ్ ఫైర్ ఒప్పందాన్ని కుదిర్చింది. అయితే మరోసారి ఉగ్రదాడి జరిగితే దాన్ని యుద్ధంగానే ప్రకటిస్తామని భారత్ చెప్పడంతో అందుకు పాకిస్తాన్ ఒప్పుకున్నట్లు తెలుస్తుంది. ఇదిలా ఉంటే పాకిస్తాన్, బలూచిస్తాన్ మహిళలు ఈ యుద్ధం జరగకుండా ఆగిపోవడం, బలూచిస్తాన్ ఇప్పుడు స్వతంత్ర దేశంగా బయటికి రావడంతో ఇదంతా హింగ్లాజ్ మాత ఆశీస్సుల వల్లే జరిగిందని, అణుబాంబ్ లీకేజ్ ని కూడా హింగ్లాజ్ మాతే ఆపిందని, ఇకపైన ప్రతి సంవత్సరం ఏప్రిల్లో హింగ్లాజ్ మాతకి ఉత్సవాలు చేయాలని అక్కడ ఉన్న నాయకులు డిసైడ్ అయినట్లు వార్తలు హల్చల్ అవుతున్నాయి. 51 శక్తి పీఠాల్లో ముఖ్యమైన హింగ్లాజ్ మాతా దేవాలయాన్ని ఎంతమంది దర్శించుకోవాలనుకుంటున్నారనేది మీ అభిప్రాయం కమెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి. ఇది ఫ్రెండ్స్ హింగ్లాజ్ మాతా దేవాలయం వెనుకున్న కొన్ని రహస్యాలు. మేము చేసిన ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ద్వారా మీ సపోర్ట్ని మాకు తెలియజేయండి. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సిఆర్ ముచ్చట్లు. థ్యాంక్ యూ.